వెల్కమ్ టు కృషికాస్ కిచెన్. టుడే మనం అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చూపిస్తున్నట్టుగా నేను రెండు అరటికాయలు తీసుకున్నాను. అరటికాయలు ఫస్ట్ మనం దాన్ని పీల్ అవుట్ చేసేసి చూస్తున్న విధాలను స్మాల్ క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఎలా అయితే స్మాల్ క్యూబ్స్లో కట్ చేసుకుంటే అంటే మనకు ఫాస్ట్గా దాని లోపల మంచిగా కుక్ అయ్యింది, టేస్ట్ వస్తుంది. సో కుక్ చేసేటప్పుడు మనకి ఈజీగా టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలా చూస్తున్న విధానంలో కట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను బౌల్లో వాటర్ తీసుకున్నాను, సాల్ట్ వేసి పెట్టాను. బికాజ్ సాల్ట్లో వేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి దాంట్లో బ్లాక్నెస్ అవుతుంది అరటికాయలు. సో అందుకని వాటర్లో వేసి పెడతాము. అది వాటర్లో వేసిన తర్వాత 2 స్మాల్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. చూస్తున్నట్టుగా స్మాల్ క్యూబ్స్లో. స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టాను. కడాయి వాష్ చేశాను కాబట్టి వాటర్ ఉంది. సో స్టవ్ పెద్దగా పెట్టి కడాయిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూస్తున్న విధానం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్. నేను ఏ కుకింగ్లోనూ ఆయిల్ లెస్ తీసుకుంటాను బికాస్ బేబీ ఉంది. సో బేబీ కోసం ఆయిల్ లెస్. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపిస్తున్నట్టు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర దగిన తర్వాత చూస్తున్నట్టుగా 2 ఆనియన్స్ స్టవ్ సిమ్లో పెట్టేశాను. నెక్స్ట్ 2 ఆనియన్స్. ఓకే, 2 ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తాం. మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఏది కుక్ చేసినా సరే మనం హై ఫ్లేమ్లో చేస్తే టేస్ట్ అనేది రాదు. సో ఫస్ట్ లో ఫ్లేమ్లో చేసి మనకు ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. చూస్తున్న విధానంలో ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు అరటికాయ అలానే మనం ఎంతసేపు అయితే ఉన్నామో అరటికాయ అలానే ప్లీజ్ వాటర్లో అలానే వేసి ఉంచండి. దాని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తుంటే నేను ఏదైనా ఫస్ట్ టర్మరిక్ వేస్తాను. బికాస్ పసుపు వేస్తే అంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో పసుపు వేసి బాగా మిక్స్ చేస్తాను. ఓకే, మిక్స్ చేస్తూ ఉండండి. ఏది చేసినా మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్ అనేది అస్సలు మనం హై చేయొద్దు. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి ఆనియన్స్. చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ లెస్గా ఉందో. సో ఆయిల్ కొంచెమే వేయండి ఏ కుకింగ్లోనైనా సరే, ఆయిల్ కొంచెమే. ఇది నేను హోమ్మేడ్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. గార్లిక్ పేస్ట్ ఎందుకు అరటికాయ ఫ్రైలో అనుకుంటున్నారా? బికాజ్ అరటికాయ ఫ్రైలో అని కాదు, నేను ఏ కర్రీస్లోనైనా సరే హోమ్మేడ్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తాను. బికాజ్ బేబీకి స్టమక్ అప్సెట్ అయినా సరే, ఎవరికైనా సరే స్టమక్ అప్సెట్ క్లియర్గా ఉంటుంది, డైజెషన్ కూడా బాగుంటుంది గార్లిక్ అండ్ జింజర్. సో హోమ్మేడ్ గార్లిక్ పేస్ట్ హాఫ్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. వన్స్ అది ఫ్రై అయిన తర్వాత మనం అరటికాయ ఫస్ట్ కానీ వాటర్లో వేసి పెట్టిన తర్వాత వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా నేను ఒక 1 బిగ్ మిర్చి వేసాను. దాని తర్వాత అరటికాయ వేసి బాగా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నాను. సో అలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్లేమ్ లోనే ఉండాలి, నాట్ ఇన్ హై ఫ్లేమ్. లో ఫ్లేమ్లోనే చేయండి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనియాలి. సో ఇప్పుడు మనం స్టవ్ సిమ్లోనే పెట్టి దానికి సాల్ట్ వేద్దాం. ఫస్ట్ సాల్ట్ ఎందుకంటే మనకి మంచిగా పీసెస్ కొంచెం హార్డ్నెస్గా ఉండకుండా కొంచెం రఫ్గా ఉండడానికి మనం సాల్ట్ వేసి పెడతాము. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయండి. మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం లిడ్తోని కవర్ చేద్దాం. కవర్ చేసి 10 to 15 minutes ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా మనం చూస్తున్నారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను, లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. మిడిల్లో ఇలా ఓపెన్ చేసి ప్లీజ్ మిక్స్ చేస్తూ ఉండండి. బికాస్ మిక్స్ చేస్తూ ఉంటే మనకి కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది, టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. మనం ఆయిల్ కొంచెం వేస్తున్నాము. సో అందుకనే ఎవ్రీ 5 to 10 minutes 2 to 3 minutesలో వచ్చి ఇలా క్యాప్ పెట్టిన తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రై చేస్తూ ఉండండి. సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ కవర్ చేస్తున్నాను. ఇది ఇలా నేను 2 to 3 times చేశాను. బికాస్ లోపల పీసెస్ అంతా బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం స్మూత్గా అవ్వాలి. ఇప్పుడు మా బేబీ కూడా వచ్చింది. కుక్ చేసే టైంలో మా బేబీ నేను చేస్తా మమ్మీ అని చెప్పి వచ్చింది. సో తను కూడా కుక్ చేసింది. ఇంకా మీన్వైల్ నేను తీసుకొని నేను బాగా ఫ్రై చేస్తున్నాను. సేమ్ బాగా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకు ఫ్రై అయిందా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే ఒక పీస్, ఓకే వీడియో చూస్తున్నట్టుగా ఒక పీస్ నేను సెంటర్లో తీసుకొని దాన్ని కట్ చేసి చూశాను, అయ్యింది. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్
వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అగైన్ ఐమ్ సేయింగ్ అన్నీ లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్ అస్సలు చేయకూడదు. లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంది. సో అలానే బాగా మిక్స్ చేయండి. బికాస్ ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ అవన్నీ వేసాం కాబట్టి కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి. దాని లాస్ట్గా ఫైనల్లో అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసి బాగా ఫ్రై చేయండి. కొంతమందికి కర్రీ లీవ్స్ ఫస్ట్లో కావాలంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత కూడా కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఎప్పుడైనా సరే లాస్ట్లో వేస్తాను. బికాస్ అయిన తర్వాత ఫ్లేవర్ అనే స్మెల్ ఎలా వస్తుందో మా బేబీకి ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో అందుకని నేను లాస్ట్లో వేస్తాను. లాస్ట్లో వేసిన తర్వాత చూడండి మా బేబీ పక్కనే ఉంది డిస్టర్బ్. ఇప్పుడు వేడి అన్నంలో ఇలా అరటికాయ ఫ్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎమ్మీ ఫ్లేవర్ అంటే బికాస్ మనం ఇక్కడ ఆయిల్ తక్కువ వేసుకున్నాము. అరటికాయలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమందికి అరటికాయ అంటే ఇష్టం ఉండదు. ఒకసారి ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చింది. ఫస్ట్ స్పూన్ మా బేబీకి